మహాపరిశుద్ధుడా, ప్రేమయుల తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు. ఇంతవరకు కూడా మమ్మల్ని క్షేమంగా సజీవులకు ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి పాటల ద్వారా ఆయన మీరు మహిమ పొందే స్థితులు, ఆరాధనలో మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభు, నీ వాక్యం ద్వారా కూడా మాట్లాడండి, మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, నీ సన్నిధి మాకెంతో అవసరం కాబట్టి నాయన, నీ సన్నిధి మాకు అనుగురించి, నీ ఆత్మ కుమ్మరించి నీ సహాయం చేసి దాసుడిగా నన్ను నిలబెట్టమని ప్రార్థిస్తూ, అభిషేకించి సహాయం చేయమని ప్రార్థిస్తూ, యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయంలో సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చాలు. నీ త్రోవలను సరళము చేయును. ఈరోజు వాగ్దానం ఏంటంటే, దేవుడు మూయబడిన ద్వారాలన్నీ తెరుస్తాడు. దేవుడు మూయబడిన ద్వారాలు తెరుస్తాడు. ఇక్కడ చూడండి, నీ త్రోవలన్నీ కూడా ఏం చేస్తాడంట? సరళం అంటే నీ మార్గాలను సరిచేసే దేవుడు. నీ మార్గాన్ని ఏం చేస్తాడంట? నువ్వు పయనించే ప్రతి మార్గము, నువ్వు చేసే ప్రతి ప్రయత్నము అన్నిటిని కూడా ఏం చేస్తాడు? సరిచేస్తాడు. సరళము అంటే సరిచేయడం. కాబట్టి ఎప్పుడైతే సరిచేస్తాడో అప్పుడు మన జీవితంలో మనము గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఇది మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఈ 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలట. ఎప్పుడు నీ జీవితంలో మార్గాలు తెరవబడతాయి, ఎప్పుడు నీకు మేలు కలుగుద్ది అనేది కావాలి. మనకి మార్గం తెరవబడాలని మనం చూస్తాం. ద్వారాలు, మూయబడిన ద్వారాలన్నీ తెరవబడాలని చూస్తూ ఉంటాం. ద్వారం తెరవబడాలి, మార్గాలు సరళం చేయబడాలి. ఒకవేళ మార్గం కనుక సరళం చేయబడకపోతే, ఇప్పుడు చిన్న ఉదాహరణ ఏంటంటే, సరళం చేయలేని మార్గం ఎలా ఉంటుందంటే, దారి ఎలా ఉంటుందంటే ఎత్తు పల్లాలుగా ఉంటుంది. సరళం చేయని దారి ఎలా ఉంటుందంటే ఎత్తు పల్లాలుగా ఉంటుంది, ఎగుడు దిగుడులుగా ఉంటుంది కదా. లేదా గోతులు ఉంటాయి, గుంటలు ఉంటాయి. మరి ఆ మార్గంలో ప్రయాణం చేయడం కష్టం. మనం వెళ్ళవలసిన మార్గానికి ఆ యొక్క ఎత్తులు అడ్డు, లేకపోతే ఆ గోతులు అడ్డుగా ఉంటాయి. అయితే నీ మార్గం తిన్నగా చక్కగా నీ ప్రయాణం చక్కగా జరగాలి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు రోడ్డు అంతా గోతులుగా ఉందనుకోండి, ఎలా ఉంటుంది మన ప్రయాణం? చాలా కష్టంగా ఉంటుంది, అవునా కదా. చూడండి, అంతకుముందు ఇటు మనం అనపర్తి అటు సైడ్ వెళ్ళాలంటే ఆ రోడ్లు ఎలాగుండే, ఎంత దారుణంగా ఉండే కదా. అలాగే ఇటు నుంచి మనం ఇటు ఒకవేళ పిఠాపురం వెళ్ళాలనుకోండి, ఈ రోడ్లోంచి ఎలా ఉండే, జల్లూరు అంతా కూడా రోడ్లన్నీ భయంకరంగా ఉండే కదా. ఇప్పుడంటే కొంచెం రోడ్లు వేసారు కాబట్టి ఇప్పుడు ప్రయాణానికి, లేకపోతే అటు అనపర్తి వెళ్ళే రోడ్డు ప్రయాణానికి అప్పుడు ప్రయాణం ఇప్పుడు ఎంత తేడా ఉంటుందో, చాలా తేడా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, అనేవాళ్ళు బస్సులో కనుక గర్భిణీ స్త్రీ కనుక వెళ్తే డెలివరీ అయిపోయింది, అంత భయంకరమైన గోతులు అలా అని చెప్పేసి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడైతే వేయడం జరిగిందో ఆ ప్రయాణం ఎంత హాయిగా, ఎంత దూరమైనా వెళ్ళడానికి ఇష్టపడతాం కదా. కాబట్టి ఇక్కడ మన జీవితంలో, మరి మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ జీవితాల్లో, మన పరిస్థితుల్లో కొన్ని గుంటలు లాంటివి ఉంటాయి, కొన్ని ఎత్తు పల్లాలు ఉంటాయి. అవన్నిటిలో ఉన్నప్పుడు నువ్వు ప్రయాణం చేయడం కష్టంగా ఉంటుంది కదా. ఎత్తు పల్లాలుగా నీ కుటుంబ జీవితం ఉందనుకోండి, కష్టం. నువ్వు నీ కుటుంబాన్ని నడిపించడం కష్టం. లేకపోతే గోతులుగా ఉందనుకోండి, నీ కుటుంబంలో నువ్వు ప్రయాణం చేయడం కష్టం. ఎందుకంటే ఒకసారి గోతులు పడిపోతావు. దాన్ని ఏమంటారంటే
అది బైబిల్ భాషలో చెప్పాలి గాఢాంధకారం అని చెప్పాలి. ఒక్కోసారి పడిపోతే లెగలేని స్థితి అయిపోతా ఉంటది, కష్టమైపోతా ఉంటది, గాయాలతో లెగాలి, బయటికి లేగాలంటే. ఇలాంటి పరిస్థితులన్నీ ఉంటా ఉంటాయి. ఏది సరళము చెయ్యని దారి, సరళం చేయని మార్గం గనక సరిచేయబడకపోతే, నువ్వు ప్రయాణం చేస్తే ప్రయాణము సరిచేయబడకపోతే నీ బ్రతికంతా కూడా ఎలా ఉంటదంటే గోతుల్లో పడి లేస్తూ గాయాలతో ఉంటది. అదే గనక నీ ప్రయాణం గనక చక్కగా సంతోషంగా నీ కుటుంబం, నీ పిల్లలతోను భర్తతోను కుటుంబం సంతోషంగా ఉండాలంటే నీ కుటుంబ జీవితం సరళం చేయబడాలి. నీ మార్గాలని నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎలా ఉండాలంటే సరళం చేయబడాలి. అప్పుడే నీ కుటుంబం ఎలా ఉండదంటే సంతోషంగా ఉండగలుగుతుంది. లేని పక్షాన ప్రతిరోజు దుఃఖమే, ప్రతిరోజు కన్నీరుగానే ఉండదు. మరి అలా సరళం చేయబడాలి అంటే ఇక్కడ ఏమన్నాడు, అక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే ఆయన నీ త్రోవలను సరళము చేయును అని రాయబడుతుంది. అంటే ఖచ్చితంగా నీ ఇప్పుడు దాకా నువ్వు గోతుల్లో పడ్డావు, ఎత్తు పల్లాల్లో నడిచావు, అయితే ఏం చేస్తాడంట దేవుడు, ఆ యొక్క ప్రయాణాన్ని సరళం చేస్తాడు, సరిచేస్తాడు. మరి అది ఆయన సరిచేయాలంటే ఏం చేయాలో కూడా చెప్పాడు అక్కడ. నీ జీవితం చక్కగా సంతోషంగా సాగాలి, చక్కగా ఆయన సరిచేయాలి నీ యొక్క ప్రయాణాన్ని. నీ కుటుంబంతో, నీ భర్తతో, నీ పిల్లలతో నీ ప్రయాణం, నీ భార్యతో, నీ పిల్లలతో నీ ప్రయాణం చక్కగా సాగాలి అంటే దేవుడు సరిచేయాలి. అలా సరిచేయాలంటే నువ్వేం చేయాలంటే ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలంట. అక్కడ ఏమన్నాడంటే నీ ప్రవర్తన అంతటి యందు, చూడండి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలంట. మన ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారానికి ఒప్పుకోవాలన్నాడు, దేవుని అధికారానికి మనం ఏం చేయాలంట, ఒప్పుకోవడం చాలా అవసరం. కాబట్టి ఒకవేళ గనక నీవు గనక దేవునికి నీ మీద అధికారం ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవునికి నీ మీద అధికారం ఇవ్వకపోతే నీ సొంతగా నువ్వు చేసుకోవాల్సి వస్తుంది. నీ సొంతగానే ప్రతి సమస్యకి నువ్వే పరిష్కారం ఎదుర్కోవాలి. ప్రతి కష్టానికి నువ్వే ఏమి ఎత్తుకోవాలి, పరిష్కారం ఎత్తుకోవాలి. అయితే ఆలోచన చేయండి, లేదు నాకు దేవుడు సహాయం చేయాలి. ఎందుకంటే దేవుడు సహాయం చేస్తే నీ సమస్య ఎలాంటిదైనా సరే ఏమవుతుంది, పరిష్కారం అవుతుంది. ఒకవేళ నీకు నువ్వుగా నీ సమస్యని పరిష్కారం చేయాలనుకున్నావంటే అవదు, కుదరదు. అక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది. ఈ పై వచనాల్లో ఏమనుందో తెలుసండి? పై వచనాలు ఏముందంటే 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక అని ఉంది. ఎవరిని ఆధారం చేసుకోకూడదంట? స్వబుద్ధిని అంటే ఏంటి? నీ సొంత బుద్ధి పని చేయకూడదు. నీ సొంత ఆలోచనలు ఇప్పుడు పని చేయకూడదు. నీ సొంత బుద్ధి కనుక పని చేసిందా నువ్వు ఖచ్చితంగా నష్టపోతావు. నీ సొంత ఆలోచనలతో కనుక పనిచేసేవా ఖచ్చితంగా నష్టపోవలసిందే. అందుకని ఇక్కడ ఏమన్నాడు, అక్కడ నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోనక అన్నాడు అక్కడ. అప్పుడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు, ఎవరి యందు నమ్మకం ఉంచాలంట? నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. ఏమని నమ్మకం పెట్టాలి? తప్పకుండా నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు, తప్పకుండా నా మార్గాన్ని సరిచేస్తాడు, తప్పకుండా నా కుటుంబ పరిస్థితుల్ని సరిచేస్తాడు, తప్పకుండా నా భర్తను సరిచేస్తాడు, తప్పకుండా నా బిడ్డల జీవితాన్ని సరిచేస్తాడు, తప్పకుండా నన్ను కూడా సరిచేస్తాడని నమ్మకం నీకు ఉండాలి. అందుకని అన్నాడు, నీ సొంత బుద్ధి ఎప్పుడు కూడా పని చేయకూడదు. నీ సొంత బుద్ధి ఎప్పుడు కూడా పని చేయకుండా చూసుకోవాలి. అందుకని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నువ్వేం చేయాలంట? పూర్ణ హృదయంతో అంట, అంటే సంపూర్తిగా ఆయన మీద ఆధారపడాల్సిందే. అంటే నీ ఆలోచన ఎక్కడ కూడా పని చేసుకోకుండా, నీ సొంత ఆలోచనతో వెళ్లకుండా నీవు పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. దాన్ని ఏమంటారండి? దేవుని చిత్తంలో నడవడం అంటారు. దేవుని చిత్తంలో ఎప్పుడైతే నువ్వు నడుస్తావో, దేవుని చిత్తంలో ఎప్పుడైతే నీ జీవితం ఉంటుందో, అప్పుడే ఏం జరుగుతుందంటే నీ మార్గాలన్నీ సరళం చేయబడతాయి. కాబట్టి మరి నీ దేవుని చిత్తంలో నువ్వు నడవడం చాలా అవసరం.
దేవుని చిత్తం ఏంటి అనేది కావాలి. దేవుని చిత్తం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ప్రతిది కూడా. అంటే నీకు నువ్వుగా ఏ పని చేయకుండా ప్రతిదీ దేవుణ్ణి అడిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకొని నువ్వు ప్రయాణం చేస్తావు చూసారా, ఆ ప్రయాణం ఎప్పుడు కూడా క్షేమకరంగా ఉండదు. ఆ ప్రయాణం అది వివాహమైనా, అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది ఏదైనా అవ్వచ్చు, కానీ దేవుని చిత్తం తెలుసుకొని నువ్వు ముందుకు అడిగేయాలి. ఎప్పుడైతే దేవుని చిత్తం తెలుసుకొని ముందుకు అడిగేస్తావో అప్పుడు నువ్వు ఎలా ఉండదంటే నీ యొక్క ప్రయాణం అంతా కూడా చక్కగా సంతోషంగా సాగుద్ది. అలా కాకుండా దేవుని చిత్తంతో పని లేదు, నాకు దేవుని అవసరం లేదు, దేవుడి మీద నాకు నమ్మకం లేదు, నా ప్లాన్స్ నాకు ఉంటాయి, నా ఆలోచనలు నాకు ఉంటాయి, నా ఉద్దేశాలు నాకు ఉంటాయి, కాబట్టి నేను నా ప్లాన్ గీసుకుంటా, నా ఆలోచన నేను చెప్పుకొని దాని ప్రకారం వెళ్తా. ఎందుకని ఆలోచన చాలా మనుషులకి ఎలా ఉంటదంటే పై రూపాన్ని మాత్రమే చూస్తారు. మనుషులు ఎప్పుడు కూడా మనుషులు ఏం చూస్తారు, పై రూపాన్ని మాత్రమే చూస్తారు, లోపల సంగతులు తెలియవు మనుషులకి. కానీ పై రూపం ఎలా ఉంటదంటే ఎప్పుడు అందంగానే కనపడుతుంది. గుర్తుపెట్టుకోండి, పై రూపం ఎప్పుడు కూడా ఎలా ఉంటది, అందంగానే కనపడుతుంది. కానీ అంతరంగం ఎవరికి తెలుసు, నీకేం తెలియదు అక్కడ. ఇది ఆలోచించండి. చిన్న ఉదాహరణ, ఒకవేళ ఒక అమ్మ లేకపోతే మీ కూతురుకో లేకపోతే కొడుకు పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు చూస్తారు, మరి అన్ని సంబంధాలు ఎందుకు చూస్తున్నారు చెప్పాలి. ఏదో ఒకసారి చూడంగానే పెళ్లి చేసేయచ్చుగా. ఒక అబ్బాయిని చూస్తాం, చూడగా పర్లేదు చేసేయండి, మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి వయసు అయిపోయింది, పెళ్లి చేయకుండా ఏం చేస్తాం, సెలెక్ట్ చేస్తాం మనం. అవునా కదా? ఏం సెలెక్ట్ చేస్తావు నువ్వు? ఇప్పుడు మీరు బట్టలు కొనడానికి వెళ్తారు అనుకోండి, ఏది పడితే అది కొంటారా? కొనరు కదా. ఒక సెలక్షన్ కి 10 మంది అడుగుతాం కదా, లేకపోతే 10 మందిని తోడుకు తీసుకెళ్తాం. అవునా కదా? బట్టలు కొనడానికి రావా అని చెప్పేసి 10 మందిని తోడుకు తీసుకుని వెళ్ళి ఏం చేద్దాం, ఈ 10 మందికి నచ్చాలి, ఆ కలర్ నచ్చాలి, ఆ క్లాత్ నచ్చాలి, ఆ క్వాలిటీ నచ్చాలి, లేకపోతే నా కలర్ కి ఇది సెట్ అయిద్దా అని అడుగుతాం, లేకపోతే ఇగో ఈ యొక్క డిజైన్ బాగుంటుందన్న, ఇలాగ అన్ని రకాల పరిశీలించి తీసుకుంటాం. అది ఓకే, బానే ఉంది, పర్వాలా. అయితే విషయం ఏంటంటే ఈ వివాహ విషయంకి వచ్చేపాటికి అదే పని చేస్తావు నువ్వు. అర్థమైందా? వివాహం దగ్గరికి వచ్చేపాటికి అదే పని చేస్తావు. ఏం చేస్తావు, ఆ అబ్బాయి ఎలాంటోడు, ఆ అబ్బాయికి ఎంత జీతం, ఆ అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తాడు, ఆ అబ్బాయి ఎంత హైట్ ఉంటాడు, ఆ అబ్బాయి ఎంత సంపాదిస్తాడు, లేదా ఆ అమ్మాయి ఎలా ఉంటది, ఆ అమ్మాయి ఎంత కట్నం తెస్తుంది, ఆ అమ్మాయి వెనకాల ఎంత ఆస్తుంది, ఇన్ని చూస్తాం మనం కదా. అవునా? చూసి నీకు కనపడేదంతా ఏంటి, పై రూపం మాత్రమే. ఏం కనపడుతుంది, ఆ అబ్బాయి లేకపోతే ఆ అమ్మాయి ఆస్తి కనపడుతుంది. ఏం కనపడుతుంది, ఆ అబ్బాయి అందం లేకపోతే ఆ అమ్మాయి అందం కనపడుతుంది. ఏం కనపడుతుంది, వాళ్ళకున్న ఆస్తి పాస్తులు కనపడతా ఉంటాయి. అయితే గుణాన్ని చూడగలుగుతావా, మనసుని చూడగలుగుతావా? చూడలేం మనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ అందరూ ఏమంటారంటే చుట్టుపక్కల వాళ్ళు, ఆ అబ్బాయి చాలా మంచోడు, ఆ అమ్మాయి చాలా మంచి, ఇలా చెప్తా ఉంటారు. అది సహజమే చెప్పడం. కానీ విషయం ఏంటంటే నీవు ఒకవేళ ప్రభు చిత్తం తెలుసుకోకుండా మనుషుల మాట విని అలాగే ఆ పై రూపం చూసి నువ్వు ఒకవేళ మీ అబ్బాయికి పెళ్లి చేసినా, మీ అమ్మాయికి పెళ్లి చేసినా తర్వాత ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా లేకపోతే, నువ్వు ఊహించినట్టుగా లేకపోతే ఏం జరుగుతుంది చెప్పాలి? జీవితకాలం ఏమవ్వాలి? ఏడవాల్సిందే. అర్థమవుతుందా? అందుకనే ఇక్కడ చూడండి ఏమన్నాడంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అన్నాడు. నీ సొంత బుద్ధి ఎప్పుడు కూడా పనిచేయకూడదు. నువ్వు దేవుని మీద అనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగి దేవుని చిత్తం తెలుసుకోవాలి. దేని గురించి? వివాహమైనా, ఉద్యోగమైనా, చదువైనా, ఏదైనా సరే ప్రతిదీ దేవుని దగ్గర తెలుసుకుంటే నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. ఎందుకనంటే సార్ మనందరం ఆయన చేతిలో చెక్కబడ్డాం అంటాడు ఆయన. ఇదిగో నేను నా చేతిలో నిన్ను చెక్కి ఉన్నాను అన్నాడు ఆయన. కాబట్టి మరి నీ భవిష్యత్తు విషయంలో, ఎందుకంటే ఇప్పుడు ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, మరి పిల్లల మీద తల్లిదండ్రులకి చాలా ప్రేమ ఉంటది, వాళ్ళ మీద చాలా శ్రద్ధ ఉంటది. కానీ మనకన్నా శ్రద్ధ ఎక్కువ ఆయనకే ఉంటదంట. చూడండి ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం
9వ వచనం. మీలో ఏ మనుషుడైనను, చూడండి, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు రొట్టెను అడిగిన ఎడల, రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన. చూడండి ఏమన్నాడంటే, మీ పిల్లలు ఏది అడిగితే అదే ఇస్తారు కానీ ఇంకోటి ఎవరో. అయితే ఇంకేమన్నాడు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఏం చేస్తాడంట, ఇస్తాడంట. మంచి ఈవులు ఇచ్చును అన్నారు. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే, మీ పిల్లలకి ఎప్పుడు మీరు మంచి చేస్తారు, వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు నష్టం చేయరు. ఒకవేళ తండ్రి తాగుబోతాడైనా బిడ్డలు బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు. చూడండి, తండ్రి తాగుబోతైనా బిడ్డలను చూసుకునే, మంచిగా చూసుకునే ఉన్నారు. అలాగే ఒకవేళ తల్లి మంచిగా కాకపోయినా పిల్లలు బాగా చూసుకుంటారు. అందుకే అన్నాడు, మీరు చెడ్డవారైనా సరే మీ పిల్లలకి ఏమి ఇస్తారన్నాడు, మంచి ఈవులను ఇస్తారంట. అయితే ఇంకేమన్నాడు అక్కడ, నేను మీ పరలోకపు తండ్రిని అంతకన్నా మంచి ఈవులు ఇస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. దాని అర్థం ఏంటి, నేను మీకన్నా బాగా చూస్తాను మీ పిల్లల్ని అన్నాడు ఆయన. నేను మీకన్నా బాగా, నీ సెలక్షన్ తప్పేమంటలేదు అక్కడ. మా అబ్బాయి నాకు రావాల్సిన కోడలు ఇలాగుండాలి అనుకోవడం తప్పేం కాదు. లేకపోతే నా అల్లుడు ఇట్లా ఉండాలి, ఎంత చదువుకోవాలి, ఎంత ఉద్యోగం చేయాలి అనుకోవడం తప్పేం కాదు. కానీ మీ సెలక్షన్ కన్నా దేవుని సెలక్షన్ గొప్పది. ఎందుకంటే నీ సెలక్షన్ లో అంతరంగం తెలియదు, నీ సెలక్షన్ లో హృదయాలు తెలియవు. కానీ దేవుని సెలక్షన్ లో ఏం తెలుస్తుందండి, హృదయం తెలుస్తుంది. ఇది మర్చిపోకూడదు. అందుకనే గమనించాలి. ఎందుకంటే ఆయన హృదయాన్ని పరిశోధించేవాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి, నీ కుమార్తె వివాహం చేయాలో లేకపోతే కుమారుడు వివాహం చేయాలంటే ఏం చేయాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుణ్ణి అడగాలి. అది ఏ సంబంధం వచ్చినా ప్రభుని అడిగి, ప్రభా ఈ బిడ్డ విషయంలో నీ చిత్తం ఏంటి, ఏం చేయమంటావు అని అడిగితే దేవుడు తప్పకుండా తెలియజేస్తాడు. దేవుడు గనక ఆ సంబంధం వద్దు అంటే ఏం చేయాలి, నువ్వు మానేయాలి. ఎందుకనంటే ఒకవేళ చూడండి, ఆ అబ్బాయి మంచి అందంగా ఉండొచ్చు, బాగా సంపాదించవచ్చు, పెద్ద ఆస్తులు ఉండొచ్చు. నువ్వు దేవుని చిత్తం తెలుసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి. దేవుడు ఒకవేళ ఆ అబ్బాయి మంచోడు వద్దు అన్నాడు అనుకోండి, ఉద్యోగం ఉంది, చదువు ఉంది, జాగ్రత్త వినండి, ఉద్యోగం ఉంది, చదువు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అందరూ ఒప్పుకున్నారు, అందరూ ఓకే అన్నారు, అందరూ బాగుంది అన్నారు, నీకు నచ్చింది. కానీ నువ్వు ప్రార్థన చేసుకున్నావు, ప్రభా మరి ఈ పిల్లోడు ఎలా ఉన్నాడు, కానీ మేము ప్రార్థన చేస్తాం, నీ చిత్తమైతే చేస్తామయ్యా అని అడిగినప్పుడు దేవుడు ఒకవేళ నా చిత్తం కాదు, ఆ అబ్బాయి వద్దు అని అన్నాడు అనుకోండి, మానేస్తావు. మళ్ళీ ఎవరో చెప్తారు, అదేంటి మంచి పిల్లోడు, అలాంటి పిల్లోడు నువ్వు వదిలేసుకుంటే అలాగా, ఇంత సంపాదిస్తున్నాడు, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అదనంగా, ఇంత పెద్ద ఇల్లులు ఉన్నాయి, ఇలా పొలాలు ఉన్నాయి అనగా ఏం కలుగుద్ది కదా. అలాగే ఒక ఆయన ఏం చేశాడంటే, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, బిలాము అని ఆయన. ఆయన ఎవరంటే ఆయన ఒక ప్రవక్త. ఎవరైనా ఒక ప్రవక్త. అయితే విషయం ఏంటంటే, ఈ బిలాము ప్రవక్త ఆయన ఏది చెప్తే జరుగుద్ది. మీకు అర్థమవుతుందా? ఏది చెప్తే, ఎవరైనా శపించడానికి శాపం వస్తుంది, ఎవరినైనా ఆస్వాదించడానికి ఆస్వాదింపడు. అంత మంచి దేవునితో మంచి సంబంధం కలిగినాడు. దేవుడు అతను ఏది చెప్పినా అది నెరవేరుస్తాడు. అంత మంచి సంబంధం కలిగినాడు ఈ బిలాం. ఒక రోజు ఏం జరిగిందంటే మరి బాలాకు అనే ఒక రాజు ఉన్నాడు, మిద్యాను దేశానికి రాగాయన. ఆ రాజుగారు ఏం చేస్తాడంటే, కొంతమంది మనుషుల్ని ఈ బిలాం ప్రవక్త దగ్గర పంపించాడు. ఎందుకు పంపించాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోంచి ప్రయాణం అవుతూ ఉన్నారనమాట. ఎక్కడికి వెళ్ళడం కోసం, కానాను దేశానికి వెళ్ళడం కోసం. అయితే వాళ్ళు వచ్చారంటే ఏం జరుగుద్ది అంటే, ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారు, ఆ ప్రాంతంలో ఉన్న వారి మీదకి వాళ్ళు యుద్ధం చేస్తారు, ఆ ప్రాంతంలో వాళ్ళని ఓడిస్తారు. కాబట్టి ఆల్రెడీ అంతకు ముందు చాలా యుద్ధాలు చేసి మరి గెలుచుకుంటూ వచ్చేవాళ్ళు.
కాబట్టి ఇప్పుడు ఈ మిద్యాన్ రాజు భయం వేస్తుంది. వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, సుమారుగా 20 లక్షల మంది పైనే ఉంటారు. వాళ్ళు వచ్చారంటే మా ఈ మిద్యాన ప్రాంతం అంతా కూడా ఏమైపోయింది అంటే నష్టమైపోయింది. కాబట్టి వాళ్ళు రాకూడదు. వాళ్ళని ఓడించగలగాలి అంటే మాకు శక్తి సరిపోదు, కాబట్టి ఒక పని చేద్దాం. మరి ఈ పక్కూర్లో ఒక ఆయన బిలాం అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన శపిస్తే వాళ్ళందరూ శాపం వచ్చేస్తే వాళ్ళు ఊడిపోతారు. కాబట్టి ఆయన పిలిపిద్దామని మనుషులు పంపిస్తాడు. ఆ మనుషులు వస్తారు ఈ ప్రవక్త దగ్గరికి. వచ్చి, అయ్యా మా రాజుగారు నేను రమ్మన్నాడు. ఎందుకు? ఒక ప్రాంతం నుంచి కొంతమంది జనాలు మా దేశం మీద నుంచి వెళ్తున్నారు. వాళ్ళు వచ్చారంటే మా దేశం నష్టమైద్ది, మా దేశం అంతటికి కరువు వస్తుంది, మా దేశంలో మేము ఓడిపోతాం. కాబట్టి మేము చాలా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు వచ్చి, మా రాజుగారు చెప్పారు మీరు వాళ్ళని శపించాలంట. అప్పుడు ఈ బిలాం అంటాడు, ఈ రాత్రి ఇక్కడే ఉండండి, నేను దేవుని దగ్గర ప్రార్థన చేసి అడుగుతా. దేవుడు వెళ్ళమంటే మీతో వస్తా, దేవుడు వద్దు అన్నాడు అనుకో మానేస్తాం. సరేనయ్యా అన్నారు. ఆ రాత్రి వాళ్ళు అక్కడే ఉంటారు. ఈయన ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఫలానా మిద్యాను దేశం నుండి బిలాం అనే బాలాక్ అనే రాజు కొంతమంది మనుషులు పంపించాడు, వాళ్ళతో వెళ్ళమంటావా? మరి ఎవరినో శపించాలంట, మరి శపించమంటావా? దేవుడు అన్నాడు, వద్దు, వెళ్ళబాక. ఎందుకు వెళ్ళొద్దు? వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు నువ్వు శపించకూడదు, వాళ్ళు నా పిల్లలు, వాళ్ళు నువ్వు శపించొద్దా అని చెప్పాడు దేవుడు. చెప్తే సరే అంటాడు. పొద్దున్న అయిన తర్వాత చెప్తాడు, నేను రానయ్యా. దేవుడు అన్నాడు, శపించను, దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు, కాబట్టి నేను రాను, మీరు వెళ్ళిపోండి అంటే సరే వెళ్ళిపోతుంది. బాగుంది, అంతవరకు బాగుంది. కానీ విషయం ఏంటంటే 2వ తారీఖు కూడా జరిగింది. మళ్ళీ ఆ రాజు ఏం చేశాడు, ఇంకా కొంతమందిని పంపిస్తారు. వాళ్ళెవరు కొంచెం అధికారం ఎక్కువ కలిగిన వాళ్ళు, హోదా కలిగిన వాళ్ళు పంపిస్తారు రాజు. మళ్ళీ వాళ్ళు 2వసారి వస్తారు. వచ్చి బిలాం దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా మా రాజు నిన్ను తీసుకురామంటున్నాడు, నీకు మంచి మంచి బహుమానాలు ఇస్తాడంట, వెండి బంగారు నగలు, చాలా అధికారాన్ని ఇస్తాడంట, నువ్వేది అడిగితే నువ్వేది కోరుకుంటే అది చేస్తాడంట. కాబట్టి రాయ అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ముందు కొంత డబ్బు తీసుకుని వచ్చారు వాళ్ళు, కొంత డబ్బులు పట్టుకుని వచ్చారు ఈయన దగ్గరికి. వచ్చి, మా రాజుగారు నిన్న రమ్మంటున్నారు, కొంతమంది జనాలు మా దేశం మీదకి వస్తున్నారు యుద్ధానికి, వాళ్ళను నువ్వు శపించాలి అంటే నేను రానయ్యా, దేవుడు వద్దన్నాడు అన్నాడు. అంతవరకు బాగుంది. మళ్ళీ అదే రాజు ఏం చేశాడు, ఇంకో కొంతమందిని పంపించాడు, వేరే వాళ్ళు కొంచెం అధికారం కలిగిన వాళ్ళు పంపించాడు. వాళ్ళందరూ వచ్చి అంటారు, అయ్యా మేము రాజుగారి దగ్గర మా స్థాయిది చాలా, నువ్వు గనక రాజుగారు చెప్పినట్టు చేస్తే, నువ్వు రాజుగారితో దగ్గరికి వచ్చి వాళ్ళని చెప్పిస్తే నీకు చాలా రాజుగారు చాలా మరి నీకు బంగారం గాని వెండి గాని వస్త్రాలు గాని నేను బాగా గణపరుస్తాడు, ఆయన నువ్వు అడిగిందల్లా ఇస్తాడు అనగానే ఈయన ఏం చేస్తాడంటే మళ్ళీ ప్రార్థన చేస్తాడు. 2వసారి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? ఆల్రెడీ దేవుడు ఏమన్నాడు, వద్దని చెప్పాడు కదా. అంటే మళ్ళీ మాట మార్చుకుంటాడే దేవుడు? ఏం మార్చుకోడు, ఒకటే తీరు. ఆలోచన చేయండి, అర్థం చేసుకోవాలి. దాని వలన బిలాం ఎంత నష్టపోయాడంటే అంత నష్టపోయాడు. సరే దేవుడు ఏం చేస్తాడంటే బిలాంని వెళ్ళమంటాడు. ఎందుకు వెళ్ళమంటాడంటే దేవుని శక్తి ఏంటో బిలాంకు తెలియాలని. బిలాం ఏమనుకున్నాడు, దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు బిలాంకి, ఆయన శపిస్తే శాపాలు వస్తాయి, ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఇచ్చే వరం ఇచ్చాడు దేవుడు. ఆ వరం ఎవరి అధికారంతో వచ్చింది? దేవుని అధికారంతో వచ్చింది కదా. మరి నువ్వు దేవుడు చెప్పినట్లే చేయాలి. ఇప్పుడు నీకేదో జ్ఞానం ఉందని, నీకేదో తెలివితేటలు ఉన్నాయని, నీకేదో బలం ఉందని నువ్వు దేవుడు చిత్త ప్రకారంగా కాకుండా నువ్వు సొంతగా ప్రయాణాలు చేసి దేవుని పక్కన పెట్టేస్తే దేవుడి ఎదుట నువ్వు ఎక్కడ నిలబడగలుగుతావు? ఏమి నిలబడలేవు. దేవుడు అవసరమైతే నీకున్న బలాన్ని తీసేస్తాడు, అవసరమైతే నీ వరాలు తీసేస్తాడు, అవసరమైతే నీ జ్ఞానం తీసేస్తాడు. ఏమైపోతావు? నీకున్న ధనాన్ని తీసేయచ్చు, ఆస్తిని తీసేయచ్చు, ఏ ఉండదు, సున్నా. అయితే ఈ బిలాము దేవుడు అంటాడు ఇల్లు అయ్యా అంటాడు. వెళ్ళంగానే గాడిద కట్టుకొని వాళ్ళతో పాటు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చెప్పమంటారా? మధ్యలో గాడిద ఏం చేస్తా అంటే సరిగ్గా వెళ్దాం, ఈ బలాముని అటు ఇటు పడేస్తే కోపం వచ్చి గాడిద బాగా కొడతాడు. కొట్టంగానే దేవుడు ఏం చేస్తాడు, ఆ గాడికి నూరిస్తాడు.
గాడిద మాట్లాడుద్ది బిలాముతో. ఎప్పుడైనా నేను ఇలా చేసేనా, ఎందుకు నన్ను కొడుతున్నావు అడిగింది. ఈయనకి అర్థం కాల. వెంటనే ఇతను కళ్ళు తెరవబడితే ఎదురుగా ఒక పెద్ద దేవదూత కత్తి పట్టుకుని నిలబడతాడు. నిలబడితే దేవదూత వార్నింగ్ ఇస్తాడు, జాగ్రత్త బిలాం. సరే ఇతను వెళ్తాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళగల రాజు చాలా సంతోషిస్తాడు. పర్వాలేదు వచ్చాడు కాబట్టి ఈయన శపిస్తే అందరికి శాపాలు వస్తాయి, మాకు విజయం వస్తుంది అనుకుని ఏం చేశాడంటే ఈ బిలాము బలిపీఠం కట్టమన్నాడు. బలి అర్పించి వాళ్ళందరినీ శపిద్దాం నోరు తెరుస్తాడు. నోరు తెరిస్తే శపిద్దాం నోరు తెరిస్తే అన్ని ఆశీర్వాదాలే వస్తున్నాయి, నోటముంట శాపాలు రాట్లా. ఎందుకని ఆ నోటిని దేవుడు ఏం చేశాడు, స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ మాట్లాడలేకపోతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు అంటే దేవుడే మాట్లాడుతున్నాడు. మీరు ఆలోచన చేయండి. ఇతని ఆలోచనని, ఇతని తలంపాన్ని శూన్యం చేసేసాడు దేవుడు. ఎన్నిసార్లు చెప్పిద్దామన్నా ఆ నోటప్పుడు ఆశీర్వాదాలు వస్తున్నాయి తప్ప శాపం ఏమాత్రం రావట్లా. మీరు ఆలోచన చేయండి. దేవుడు చిత్త ప్రకారంగా నువ్వు నడవాలి కానీ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దన్నాడు ఆయన. మీరు ఆలోచన చేయండి. ఏంటంట, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ జ్ఞానం ఎప్పుడు కూడా దేనిలో పని చేయకుండా చూసుకోవాలి. నువ్వు ఎప్పుడైనా సరే గమనించాలి, ప్రభు చిత్తం నీకు స్పష్టంగా తెలియాలి. ఇది చాలా అవసరం. ఏదేమైనా సరే దేవుని చిత్తం తెలియాలి నీకు. ఎప్పుడైతే స్పష్టంగా తెలిసింది బాగానే ఉంది, తెలిసిన తర్వాత నువ్వు దాని మీదే నువ్వు నిలబడాలి. అది నీకు లాభకరంగా కనబడవచ్చు. ఒకవేళ ఇప్పుడు బిలాము గనక అక్కడికి వెళ్ళి వాళ్ళని చెప్పిస్తే ఏమన్నాడు రాజు, వెండి బంగారం వస్త్రాలు ఘనత అన్ని ఇస్తానన్నాడు. అది లాభకరమే, కానీ అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం కాదు అన్నప్పుడు నీకు లాభకరంగా ఉండొచ్చు కాక, కానీ నువ్వు దాన్ని వదిలిపెట్టేయాలి. అది నీకు మేలుకరమైంది. ఒకవేళ అలా నువ్వు వదిలిపెట్టేస్తే దానికన్నా గొప్పది నీకు ఇస్తాడు. హల్లెలూయా. దానికన్నా శ్రేష్టమైనది ఇస్తాడు. దేవుని చిత్తం కాదని నీ యొక్క కుమార్తె వివాహం విషయంలో తెలిసిందంటే నువ్వు మానేయాలి. అతను ఎంత గొప్పోడైనా అవ్వచ్చు, ఎంత బాగా చదువుకోవచ్చు, ఎంత ఉద్యోగం చేయొచ్చు, ఎంత ఆదాయం ఉండొచ్చు, ఎంత ఆస్తి ఉండొచ్చు. దేవుడు గనక ఆయన చిత్తం కాదని నీకు తెలియచేసినప్పుడు నువ్వేం చేయాలి, మానుకోవాలంతే. అలా కాకుండా ఇది అలాగే చెప్తాడులే దేవుడు ఎందుకులే అని చెప్పేసి ఒకవేళ తప్పు వచ్చిందేమో మళ్ళీ ప్రార్థన చేద్దాం అని నువ్వు రెండోసారి ప్రార్థన చేసావు అనుకో, దేవుడు అంటాడు చేసుకోమంటాడు. చేసుకున్న తర్వాత ఆ పడే కష్టాలు ఉంటాయి, ఇంకా దేవుడికి సంబంధం ఏముండదు. అక్కడ దేవుడికి ఏం సంబంధం ఉండదు. ఇంకా ఆ పడే కష్టాలన్నీ ఎవరు పడాలి? తల్లి పడుద్ది, కూతురు పడుద్ది, లేకపోతే కొడుకు పడతాడు, ఆ తల్లిదండ్రులు పడాల్సిందే. ఎందుకని నువ్వు దేవుని చిత్తం తెలిసి కూడా అది క్షేమకరమైనది కాదని దేవుడు చెప్పినా కూడా నువ్వేం చేసావు, అతను హైట్ని చూసుకున్నావు, ఆమె అందాన్ని చూసుకున్నావు, అక్కడ ఉన్న ఆస్తిని చూసావు, బలం చూసుకున్నావు, ఏం చేసావు, ముందుకెళ్ళావు. ఇప్పుడు పరిస్థితి ఏం సంగతే? ఇంకా నువ్వు నెత్తి నోరు కొట్టుకుని ఏం ప్రయోజనం లేదు. అందుకోసమే ఏదైనా సరే ఇక్కడ అందుకని అన్నాడు, ఇక్కడ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అన్నాడు ఆయన. ఏం చేసుకోవద్దంట? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోబాగా నువ్వు దేవుని మీద ఏం చేయాలంట, నమ్మకం ఉంచమన్నాడు. అంతే. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు ఏం చేస్తాడు తెలుసా, నీ యొక్క మార్గాలన్నీ సరళం చేస్తాడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రతి మార్గాన్ని దేవుడు సరళం చేస్తాడు. అందుకే ప్రతి విషయాన్ని నువ్వు దేవునికే చెప్పుకోవాలి. ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి. ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో చక్కగా ప్రార్థన చేసుకోవాలి. అది నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు తెలుసండి, దేవుని చిత్తం తెలుసుకునే అనుభవం నీకు రావాలి. ముందు అనుభవం రావాలంటే నీకు దేవునికి మంచి సంబంధం రావాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటే, ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో అడిగి నువ్వు ముందుకేస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. మీరు ఒక సంఘటన చూపిస్తా. బైబిల్ గ్రంథంలోనే ఒక సంఘటన ఏంటంటే, దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచిన తర్వాత దేవుడు అన్నాడు అబ్రహాముతో, అబ్రహామా, నువ్వు గనక నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశం నుండి నువ్వు వదిలిపెట్టేసి నేను చూపించే దేశానికి వెళ్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అబ్రహాం అట్లాగే తన తండ్రి ఇంటిని, తన ఆస్తిని అన్ని వదిలిపెట్టేసి తన భార్యతో ప్రయాణం అయ్యాడు.
అయితే దేవుడు అడ్రస్ చెప్పలా, అయినా సరే దేవుడు అడ్రస్ చెప్పకపోయినా అలా ప్రయాణం చేసుకుంటూ వస్తే ఒక ప్రదేశంలో ఆగితే ఆ రాత్రి మాట్లాడుతుంది, అబ్రహామా నేను నీకు ఇస్తానని చెప్పాను కదా, అదే ఈ ప్రదేశం అన్నాడు. చక్కగా అబ్రహాం ఒక బలిపీఠం కట్టాడు, అక్కడ చక్కగా దేవుణ్ణి స్తుతించాడు, అంత బాగుంది. మళ్ళీ అబ్రహాం ఏం చేశాడు, దేవుడు చెప్పినప్పుడు అక్కడ ఉండకుండా కొంచెం ముందుకు ప్రయాణం చేశాడు. ఎందుకంటే కరువు వచ్చింది, అక్కడ కరువు వచ్చిందని ముందుకు ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాడు, ఐగుప్తు దేశం వెళ్ళాడు. ఐగుప్తు దేశం వెళ్ళడం వాళ్ళ కష్టాలు ప్రారంభించబడ్డాయి. ఎప్పుడైతే ఇతను ఐగుప్తు దేశంకి వెళ్ళాడో ఎంత కష్టాలంటే తన భార్యను ఆ ఐగుప్తు రాజు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, భార్య వచ్చేదాకా ఇతనికి నిద్ర లేదు, భార్య వచ్చేదాకా భోజనం లేదు, ఎందుకంటే తిండి అన్ని మానేశాడు. భార్య గురించి ఏమైపోయింది, ఎందుకంటే ఎవరి చేతిలో ఉంది, రాజు చేతిలో ఉంది. ఈయనేంటి ఒక సామాన్యుడు, పొరుగు దేశం నుంచి వచ్చాడు, వాళ్ళ మీద పోట్లాడలేడు, యుద్ధం చేయలేడు. కాబట్టి ఏం చేయాలి, నెత్తి నూరు కొట్టుకున్నాడు. అప్పుడు దేవుడిని అడుగుతాడయ్యా నన్ను క్షమించయ్యా, నా భార్య మళ్ళీ నా దగ్గరికి రావాలంటే మళ్ళీ దేవుడు ఏం చేస్తాడంటే తన రాజుతో మాట్లాడి ఆ భార్య మళ్ళీ తన దగ్గరికి వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. ఇది బాగుంది, అర్థమవుతుందా? రైట్. ఇదే విషయంలో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఇస్సాకు అబ్రహాంకి 100 సంవత్సరాలు పుట్టాడు. అర్థం చేసుకోండి, మీకు చెప్పాల్సిన విషయం. అబ్రహాం ఏమో దేవునితో ప్రార్థనా జీవితం కలిగుండు కూడా తప్పు చేశాడు. అయితే ఇస్సాకు కూడా తండ్రి యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి ఇస్సాకు కూడా పెద్దోడయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి అబ్రహాం చనిపోయాడు. పెళ్లి చేసుకున్న తర్వాత చక్కగా మరి 2 కొడుకులు పుట్టారు కదా. అయితే విషయం ఏంటంటే ఇస్సాక్కి ఉన్న టైంలోనే అబ్రహాం టైంలో ఎలాంటి కరువు వచ్చిందో ఇస్సాకు టైంలో కూడా కరువు వచ్చింది. మరి వాళ్ళ కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పంట పొలాలు ఎక్కడ బాగా పండుతాయో అక్కడికి వెళ్తారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఏమున్నాయంటే గొర్రెలు ఉంటాయి, వాళ్ళు గొర్రెలు మెప్పుకునేవాళ్ళు. ఆ జాతి వాళ్ళందరూ కూడా ఏం మెప్పుకుంటారంటే గొర్రెలు మెప్పుకుంటారు. ఆ గొర్రెల ద్వారానే వాళ్ళ పోషణ, ఆ గొర్రె బొచ్చు అమ్ముకోవడం, లేదా ఆ గొర్రె మాంసం అమ్ముకోవడం, ఆ గొర్రెలను అమ్ముకోవడం చేస్తూ వాళ్ళు పొలాలని ఆస్తులను సంపాదించుకుంటారు. అయితే విషయం ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఉన్న ఊర్లో ఏం లేదు, వర్షాలు పడట్లా, పంటలు లేవు, పంటలు లేకపోతే మేత లేదు, మేత లేకపోతే పశువులన్నీ ఏమైపోతాయి, చచ్చిపోతాయి. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఇస్సాకు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు వాళ్ళు ఉన్న ఊరికి దగ్గరలో వాళ్ళ నాన్న ఎలాగైతే ఐగుప్తు దేశం వెళ్ళాడో అదే దేశం వెళ్తే అక్కడ బాగా పంటలు ఉంటాయి. కారణం ఏంటంటే ఐగుప్తు దేశంలో ఒక నది ప్రవహిస్తుంది, నైలు నది అని ఒక నది ఉంటది. ఆ నది ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటది. ఆ ఊర్లో ఎప్పుడు పంటలు బాగా పండుతాయి. ఇప్పుడు వీళ్ళు కరువు కోసం కరువు తీరేదాకా ఆ ఊరు వెళ్ళొచ్చు, ఆ ఊరెళ్ళి అక్కడ చక్కగా బ్రతకొచ్చు. ఈ ఇస్సాకు ప్రార్థన చేస్తే దేవుడిని అడుగుతాడు, ప్రభా మరి కరువు వచ్చింది, నేను ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఆలోచించండి. కానీ ఇతని మైండ్ అంతా ఎక్కడికి వెళ్ళాలని ఉంది, ఐగుప్తు దేశం వెళ్ళాలంది. కానీ దేవుడు అంటాడు, నువ్వు ఐగుప్తు దేశం వెళ్తాను. ఇంక ఏ దేశం వెళ్ళినా సరే బ్రతకలేరు వీళ్ళు, ఎందుకంటే ఎక్కడ కూడా పంటలు పండట్లా, అన్ని చోట్ల కూడా కరువు ఉంది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఐగుప్తు దేశం వెళ్తున్నాడు. మరి ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు అంటే, నేను చూపిస్తాను ఒక దేశం, ఏంటో తెలుసా, ఫిలిస్తీ దేశం. ఏ దేశానికి వెళ్ళాలి? ఫిలిస్తీన్లు ఉండే దేశంకి వెళ్ళంటాడు. మరి అక్కడికి వెళ్తే పంటలు లేవు, అక్కడ పండవు, అక్కడ నీళ్లు లేవు, అక్కడ కాలువలు లేవు, నదులు లేవు. మరి దేవుడు ఏంటి అక్కడికి వెళ్ళమన్నాడు? కానీ ఆలోచించండి, కానీ దేవుడు ఏం చేస్తాడు చెప్పంటారా? ఇస్సాకు ఏం చేస్తాడు చెప్పంటారా? దేవుడు చెప్పినట్లుగానే దేవుడు చెప్పాడు, అక్కడ ఏదో చేస్తాడు నాకు. ఆయన మాట ప్రకారంగా నేను చెయ్యాలి, ఆయన మాట ప్రకారంగా నేను చెయ్యాలి, ఆయన మాట ప్రకారంగా నేను చెయ్యాలి అని చెప్పి ఏం చేశాడు? ఇస్సాకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మరి అక్కడ అంతా కూడా బీడు భూములే, నైలు నది లేదు, ఏమి లేదు, నీళ్లు లేవు, బావులు లేవు. చూడండి, ఆలోచించండి. అయినా సరే దున్ని విత్తనాలు చల్లాడు. ఎవరి మీద నమ్మకం ఉందో? అందుకే అన్నాడుగా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక ఏం చేయాలంట? యెహోవా మీద నమ్మకం ఉంచుకో అన్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఈ యొక్క ఐగుప్తు దేశంలోకి వెళ్తే పంటలు బాగా పండుతాయి, కానీ దేవుడేమో ఐగుప్తు దేశం వెళ్ళొద్దన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఫిలిస్తీ దేశానికి వెళ్ళమన్నాడు. అక్కడ చూస్తే నీళ్లు లేవు,
అక్కడ పంటలు పండట్లా, వాళ్లే కరువుతో చచ్చిపోతున్నారు. కానీ దేవుడు మాత్రం అక్కడికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం ఆలోచించాలి. కానీ ఇతను ఏం చేశాడంటే దేవుని మీద నమ్మకం ఉంచి, అదిగో ఏమో కరువైనా పర్లా దేవుడు వెళ్ళమన్నాడుగా, నేను అక్కడికి వెళ్తాను అనుకుని తన కుటుంబాన్ని, పని వాళ్ళని, ఆ పశువులను తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ స్థలం ఒకటి తీసుకొని విత్తనాలు వేసాడంట. విత్తనాలు వేస్తే జరిగిన విషయం చెప్పమంటారా? చదువు ఆదికాండం 26వ అధ్యాయం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరమున 100 ఫలము పొందేను. స్తోత్రం చెప్పండి. ఏ పంటలు పండండి ఎంత అంట? తన మార్గం ఏమైంది? సరళం చేయబడింది. దేవుడు నిన్ను పోషిస్తాడు. నీలో ఎప్పుడు కరువు ఉంచడు ఆయన. ఆలోచించాలి. ఎప్పుడు నీకు కరువు ఉంచడు ఆయన. నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఆయన మీద నమ్మకం ఉంచి కనుక నువ్వు కనుక ప్రయాణం చేస్తే, ఆయన మీద నమ్మకం ఉంచి నువ్వు వ్యాపారం చేస్తే, ఆయన మీద నమ్మకం ఉంచి ఉద్యోగం చేస్తే, ఆయన మీద నమ్మకం ఉంచి నువ్వు విత్తనాలు చల్లితే దేవుడు ఫలింప చేస్తాడు. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు విషయం ఏంటో తెలుసండి, ఇస్సాకు ఆ యొక్క బీడు భూమిలో విత్తనాలు చల్లితేనంట ఏం జరిగిందో చెప్పమంటారా? అప్పుడంట ఆ విత్తనాలన్నీ కూడా ఫలించినాయి. విత్తనాలు ఏది కూడా నష్టం అవలా. 100 పంట అన్నాడు. అంటే ఒక్క విత్తనం కూడా ఏమవలా? చచ్చిపోవాలి. ఈ ఒక్క విత్తనం పాడవలా. అన్ని విత్తనాలు మొలిచినాయి. మీరు ఆలోచన చేయండి. దీనికి కారణం చెప్పమంటారా? చూడండి 26వ అధ్యాయం 2వ వచనం చదవండి. మొదటి నుంచి చదవండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు. అంటే నేను చెప్పాను అందుకు ముందు, అబ్రహాము టైంలో కూడా ఒక కరువు వచ్చిందని. అలాంటి కరువే మళ్ళీ వచ్చిందంట. అందుకు చదవండి. మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. ఏ దేశము? వాళ్ళు ఉంటున్న ఆ కనాను దేశము. ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు, ఎందుకంటే దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు. ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళమన్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు? చదవండి. 2వది, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఎక్కడికి వెళ్ళొద్దు? ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు. ఈ కనాన్ నుంచి ఫిలిస్తీ దేశానికి వెళ్ళగానే ఆ దేశం చూస్తే అక్కడ ఏమి కాలువలు, నదులు కనబడట్లా, నీళ్లు లేవు, బావులు లేవు, పంటలన్నీ అక్కడ ఎండిపోయి ఉన్నాయి. ఇతనికి మనసు వస్తుందేమో, అయ్యో మన టైంలో ఐగుప్తు దేశం వెళ్తే బాగా పంటలు పండినాయి, అక్కడ బాగుంది కదా, నేను కూడా అక్కడికి వెళ్దామని ఆలోచన వస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళబాక, ఇక్కడే ఉండు, ఈ దేశంలో నివసించు, నిన్ను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. చదవండి ఒకసారి. ఈ దేశమందు పరవాసే ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇస్సాకు ఎండిపోయిన భూమి, నీళ్లు లేని భూమి, బావులేమి లేవు, నదులు లేవు, కానీ ఇస్సాకు చేసిన విత్తనం మాత్రం ఫలించింది. దీనికి కారణం ఏంటంట? ఇస్సాకు దేవుని చిత్త ప్రకారం చేశాడు. ఇస్సాకు తన సద్బుద్ధిని ఆధారం చేసుకోవాలా. ఒకవేళ ఇస్సాకు సద్బుద్ధిని ఆధారం చేసుకుంటే, సొంత ప్లాన్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళేవాడు? ఐగుప్తుకి వెళ్ళేవాడు. కానీ ఇస్సాకు తన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని బుద్ధిని తెలుసుకున్నాడు. దేవుడు ఆలోచన తెలుసుకున్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటాడా? నేను అక్కడికి వెళ్ళాలి. కానీ పై రూపానికి మనుషులకు ఏం కనబడుతుంది? ఆ ప్రాంతం అంతా ఎండిపోయినట్టు కనబడుతుంది. మనుషులకు ఏం కనబడుతుంది? ఆ ప్రాంతం అంతా కూడా పనికిరాందిలా కనబడుతుంది. కానీ పనికిరాందాన్ని కూడా దేవుడు ఫలింప చేస్తాడు. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో పనికిరాని పరిస్థితులు ఉండొచ్చేమో, కానీ ఆలోచన చేయాలి. నీవు కనుక దేవుని మాట విని కనుక ప్రయాణం చేస్తే పనికిరాని జీవితాలను బాగు చేస్తాడు ఆయన. అందుకే ఏం చేయాలి? నువ్వు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. పూర్ణ హృదయం ఆయన మీద నమ్మకం ఉంచాలి. నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచి ఏం చేయాలంట? ఆయన మీద నమ్మకం ఉంచి నీవు ఆయన చిత్తం తెలుసుకొని ముందుకెళ్ళాలి. అప్పుడే నీ త్రోవలన్నీ ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. అంతే ఆయన. కాబట్టి అందుకని ఇస్సాకు విషయంలో జరిగిన అదే పని. ఎండిపోయిన భూముల దగ్గరికి వెళ్ళాడు. దేవుడు చెబితే ఆలోచన చేయండి. ఒకవేళ దేవుడు ఉద్యోగం లేదు, చదువు లేదు,
ఆస్తి ఏం లేదు, కానీ దేవుడు చేసుకోమన్నట్టు కూడా చేసుకోగలగాలి. నా మాట అర్థమవుతుందా? అబ్బాయికి ఏం లేదు, ఉద్యోగం లేదు, ఇంకేం లేదు, చదువు లేదు, ఆస్తి లేదు, అందం లేదు, కానీ దేవుడు ఒకవేళ ఆ అబ్బాయిని చేసుకోవాలంటే ఏం చేయాలి? కానీ చేసుకోమనే ధైర్యం ఉందా? మీ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇవ్వగలుగుతావా? మీ అబ్బాయిని ఆ అమ్మాయికి ఇవ్వగలుగుతారా? దేవుడు మాట్లాడితే నువ్వు చేయాల్సిందే. అప్పుడు ఏమవుతుంది తెలుసండి, ఎండిపోయిన భూములను ఎలా ఫలింపు చేశాడో అలాగే ఫలింపు చేస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి. సందర్భం వచ్చింది ఒకటి చెప్తున్నాను విషయం. నన్ను చూడడానికి మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు అందరూ వచ్చారు. జాగ్రత్తగా వినండి. అయితే విషయం ఏంటంటే, వీళ్ళ బంధువు ఒక ఆయన ఉన్నాడు, తుల్లో ఉంటారు వాళ్ళు. ఆయన మాకు ఇల్లు లేదు, జాగ్రత్తగా ఇల్లు లేదు. నేను అప్పటికి ఆ సమయంలో నేను చదువుకున్న 10th క్లాసే. అప్పటికి 10th అంటే సరైన చదువు లేదు, ఉద్యోగం సరైనది లేదు. వినండి జాగ్రత్త, ఆస్తి ఏం లేదు. వాళ్ళు వచ్చారు. ఆయన అన్నాడు, ఈ పిల్లోడు ఏం ఆస్తి లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, ఏంటి ఎత్తనికి ఎత్తానంటారు మీరు అని చెప్పేసి రిజెక్ట్ చేశాడు ఆయన. మీరు ఆలోచన చేయండి, అర్థమవుతుందన్నమాట. దేవుడు తన చిత్తాన్ని తెలియజేసిన తర్వాత ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోపడతామో దేవుడు దాన్ని ఫలింపజేస్తాడు. ఆలోచించండి. అయితే పాస్టర్ గారు మాత్రం ఒకటే ప్రార్థన చేస్తారు, ప్రభువా నీ చిత్తం ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను చేసుకోవాలి అని మందిరంలో కూర్చు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. దేవా నీ చిత్తానుసరమైన అబ్బాయి నాకు అవసరం, అతను నీ చిత్తం అయితే అతన్ని నేను చేస్తాను. ఉద్యోగం అవసరం అలా, చదువు కావాలి, నీ చిత్తంలో ఉండాలి. ఆయన నీ చిత్తంలో ఉంటే ఎవరైనా పర్లేదు ప్రభా అని ప్రార్థన చేసుకోవడం జరిగింది. సేమ్ అట్లా నేను కూడా అదే ప్రార్థన చేసుకునేవాడిని. ప్రభా నీ చిత్తంలో ఉన్న వాళ్ళు కావాలి, మాకు చదువు కాదు, అన్నం కాదు, డబ్బులు కాదు, ఆస్తులు కాదు, కావాలి. ప్రభు చిత్తంలో ఉంటే ఆస్తులు ఆటోమేటిక్ గా దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. ప్రభు చిత్తంలో ఉంటే దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ప్రభు చిత్తంలో ఉంటే దేవుడు అభిషేకించి వాడుకుంటాడు, ఫలింపు చేస్తాడు. ఆలోచన చేద్దామా? ఈ రోజు మీ ముందు నిలబడ్డాను అంటే ఆ రోజు దేవుని చిత్తానికి లోపడ్డం వలన. అర్థం చేసుకోవాలి. డబ్బులు ఆస్తి చూసుకొని ముందుకెళ్తే అవి వెంటనే పోతాయి. కానీ దేవుని చిత్తం తెలుసుకుని వెళ్తే ధనం పెద్ద విషయం కాదు దేవుడికి. బైబిల్లో ఉంది, ధనఘనతలు ఆయన చేతుల్లో ఉన్నాయంట. ఇస్సాకు ఎండిపోయిన భూమిలో విత్తనాలు ఇస్తే ఫలించడం ఏంటండి? మీరు ఆలోచన చేయండి. వర్షాలు లేవు, భూములు బావులు లేవు. చూడండి, తర్వాత ఇస్సాకు బావులు కావడం ప్రారంభిస్తాడు. అక్కడ చదవండి 26వ అధ్యాయం. మీరు 26వ అధ్యాయంలో మళ్ళీ 13వ వచనం చదువుదాం. దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడంటే, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా ఏం చేస్తున్నాడంటే దేవుడు అతన్ని అభివృద్ధి, ఇంకా ఇంకేంటి అభివృద్ధి తప్ప నష్టమేం లేదు. ఎందుకు అభివృద్ధి జరుగుతుంది? కారణం ఏంటి అంటే, ఇస్సాకు దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళాడు కాబట్టి. దేవుడు మాట తీసుకున్నాడు. అది బీడు భూమి అయినా, అది పంటలు పండని భూమి అయినా, అక్కడ నీళ్లు లేకపోయినా దేవుడు మాట చెప్పాడు కాబట్టి, విత్తనం వేసాడు కాబట్టి దేవుడు మాటకు లోపడ్డాడు ఇస్సాకు. దేవుడు మాటకు విధేయత చూపించాడు ఇస్సాకు. ఈ రోజు మనం కూడా విధేయత చూపిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆయన వద్దు అంటే నువ్వు మానేయాలి, ఆయన చెయ్యంటే నువ్వు చేయాలి. అది ఎంత కష్టమైనా సరే, దాన్నే విధేయత అంటారు. ఆయన వద్దు అన్నాడు అనుకోండి, అది ఎంత నువ్వు మానేయాల్సిందే. ఆయన చెయ్యి అన్నాడంటండి, అవి ఎంత కష్టమైనా నువ్వు చేయాల్సిందే. ఇప్పుడు చూడండి, ఇస్సాకుని దేవుడు చూడండి ఏం చేస్తున్నాడు తెలుసా? మిక్కిలి గొప్పవాడి వరకు క్రమక్రమముగా ఏం చేస్తున్నాడంట? అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు ఎలాంటి పరిస్థితి వచ్చిందంట? ఆ దేశం వాళ్ళకి ఇస్సాకు మీద ఏం కలిగింది? అసూయ వచ్చేసింది. ఏంటి అసూయ?
ఏంట్రా ఎక్కడి నుంచో వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చి ఎంత ఆస్తి సంపాదించాడా, గొర్రెలు, పశువులు, పనివాళ్ళు, ఎంత ఆస్తి వచ్చేసింది అని అతను చూసి ఏమవుతున్నారంట, అసూయ వచ్చేసింది. ఎందుకనంటే వాళ్ళకి లేదు అంత ఆస్తి, వాళ్ళకి లేదు అంతమంది పనివాళ్ళు. కానీ ఇస్సాకు ఎక్కడి నుంచి వచ్చాడు, బయట నుంచి వచ్చాడు, దేవుని మాటతో వచ్చాడు. దేవుడు అతను దీవించడం ప్రారంభించాడు. ఎందుకు తెలుసా? ఇస్సాకు సొంత బుద్ధిని ఆధారం చేసుకోవాలా, దేవుని మాట ప్రకారంగా అతను విత్తనం వేస్తాడు, దేవుని మాట ప్రకారంగా దేవుని చిత్త ప్రకారం ప్రయాణం చేశాడు ఇస్సాకు. అందుకని దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అందుకని ఇస్సాకు దేవుడు తోడై ఉన్నాడు. అందుకనే దేవుడు అతన్ని అభివృద్ధి చెందిస్తున్నాడు. అందుకనే దేవుడు అతన్ని అభివృద్ధి మిక్కిలి గొప్పవాడే వరకు అతన్ని అభివృద్ధి చెందుతానే ఉన్నాడు. ఏం పని చేస్తున్నా కూడా అభివృద్ధి. తర్వాత ఏమైందంటే బావులు తవ్వుతున్నాడు ఇస్సాకు. నీళ్లు లేవు కదా, బావులు తవ్వితే నీళ్లు వచ్చినాయి. వాళ్ళు తవ్వేరు, నీళ్లు పడలా. వాళ్ళు తవ్వినా నీళ్లు పడలా, కానీ ఇస్సాకు తవ్వుతుంటే నీళ్లు పడ్డాయి. చదవండి ఒకసారి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటిని ఫిలిష్తీయులు ఏం చేశారంట? పూజ చేశారు. ఎందుకు తెలుసా? అబ్రహాం టైంలో బావులు తవ్వితే నీళ్లు పడినాయి, తర్వాత నీళ్లు లేవు. తర్వాత ఏం లేవు, నీళ్లు ఎండిపోతే వీళ్ళు ఏం చేశారు? బావులన్నింటినీ పూజ చేశారు. అవునా? మళ్ళీ ఇస్సాకు ఏం చేశారు తెలుసా? మళ్ళీ అదే బావుల్ని, పూడ్చిన బావులన్నింటిని మళ్ళీ తవ్వడం ప్రారంభించాడు. తవ్వుతున్నాడు అనమాట. తవ్వుతుంటే ఏం జరిగింది అక్కడ? 16వ వచనం. చెప్పగా ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలలో గుడారం వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఎప్పుడైతే ఇస్సాకు మళ్ళీ త్రవ్వడం ప్రారంభించాడో నీళ్లు పడిని, అప్పుడు ఏం జరిగింది చెప్పమంటారు? 19వ వచనం. మరి ఇస్సాకు దాసులు ఆ త్రవ్వల్లో ఈ నీళ్లు మావి చెప్పిరి గనుక చూడండి, నీళ్లు పడ్డాయి కదా, వాళ్ళు వచ్చేసారు, ఫిలిష్తీయులు వచ్చేసి ఈ బావి మాది, మీది కాదు మాది అని చెప్పేసి, ఎందుకంటే మీరు మా దేశంలోకి వచ్చి బావులు దగ్గర మాది అని చెప్తే ఇస్సాకు ఏం చేసి వదిలేశాడు. సార్ తీసుకోండి, ఏం పోయిందో తీసుకోండి అని చెప్పేసి ఇంకో బావి తవ్వాడు. ఇంకో బావి మళ్ళీ నీళ్లు పడ్డాయి అక్కడ. మళ్ళీ వచ్చారు, మళ్ళీ వచ్చి ఈ బావి నాది అన్నాడు. తీసుకోండి, వదిలేస్తున్నాడు తప్ప వాళ్ళతో పోట్లాడట్లేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఇస్సాకు పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఇస్సాకు పక్షాన ఉన్నప్పుడు శత్రువు ఎవరినైనా సరే ఏ మాత్రం కూడా ఇస్సాకు చలించట్లా. నీకు కావాలా తీసేసుకో అన్నాడు. వాళ్ళతో ఏం పోట్లాడట్లా, వాళ్ళతో ఏం జగడం ఏం పెట్టుకోవట్లా. నీకు కావాలా తీసుకో అంటున్నాడు తప్ప, లేదు నేను కష్టపడ్డాను, నేను తవ్వుకున్నాను, నాదేం చెప్పట్లా, వదిలేశాడు. అలా వదిలేస్తుంటే మళ్ళీ 3వ బావి తవ్వారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చివరిగా 3వసారి వచ్చి అంటారు, అయ్యా దేవుడు నీకు తోడున్నాడని మాకు అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి. దేవుడు నీకు తోడున్నాడని నాకు అర్థమవుతుంది. ఎందుకని? ఇస్సాకు ఆటంకాలు పరుస్తున్నారు వాళ్ళు. దేవుడు ఇస్సాకును అభివృద్ధి పరుస్తుంటుంటే ఆటంకాలు కూడా ఎక్కువ అవుతాయి. నువ్వు అభివృద్ధి చెందుతుంటే ఆటంకపరిచే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు ఆశీర్వదింపబడతా ఉంటే నిన్ను నీ ఆశీర్వాదాన్ని బట్టి వాళ్ళు అసూయపడి నేనేం చేస్తా ఉంటారు, ఏదో ఒక రకంగా నీ అభివృద్ధిని ఆపాలని చూసేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు, మర్చిపోవద్దు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. వాళ్ళు ఎన్ని ఆటంకాలు పెట్టినా నీకేం జరగదు. ఎందుకు తెలుసా? దేవుడు ఇస్సాకు ఎలాగూ తోడుగా ఉన్నాడో నీకు కూడా తోడుగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈరోజు ప్రియదేవుని బిడ్డలారు, అందుకే అన్నాడు సామెతల గ్రంథంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దంట. ఏం చేసుకోవద్దంటాడు? నీ స్వబుద్ధి అర్థం ఏంటో తెలుసా? నీ సొంత ఆలోచన, నీ సొంత ప్లాన్స్, నీ సొంత ఉద్దేశాలు ఏం కూడా ఆలోచన చేసుకోబాగా. అవన్నీ కూడా ఏమవుతాయి? నష్టానికే. ఏమైపోయాడు బిలాము? దేవుడి చిత్తం తెలిసి కూడా చిత్తం చేయలా. దేవుడి చిత్తం తెలిసి కూడా దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళొద్దయ్యా బిలాము అన్నా సరే, బిలాము ఏం చేశాడు తెలుసా? ఆ డబ్బుకి ఆశపడి, ఆ రాజుగారు ఇచ్చే ఆ బహుమానాలకు ఆశపడి ఏం చేశాడు? దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టుకుని వెళ్తే ఏమైపోయాడు బిలాము. తర్వాత బిలాము ఏమయ్యాడు తెలుసా? పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బిలామును కూడా చంపేశాడు.
ఆలోచించండి. అంటే దాని అర్థం ఏంటో సార్, మరణకీడు వెంటాడింది బిలాంకి. ప్రభు చిత్తం తెలుసుకోకుండా నువ్వు ప్రయాణం చేస్తే నువ్వు దుష్టుడికి అవకాశం ఇచ్చినట్లే. దుష్టుడి నేను వెంబడించడం ప్రారంభించాడు అనుకోండి, ఏం చేసేదాకా అక్కడ చెప్పమంటారా? నిన్ను మరణించేదాకా వాడు నేను వెంబడిస్తానే ఉంటాడు. అందుకనే నువ్వేం చేయకూడదు తెలుసా, వాడికి నువ్వు అవకాశం వద్దు. బైబిల్లో ఉన్న మాట ఏంటి తెలుసా, అపవాదికి చోటు ఇవ్వబాక. అందుకే నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ జీవితంలో ఏదైనా సరే దేవుని చిత్తం తెలుసుకోవాలి. వాళ్ళ నీ భర్త వ్యాపారం పెడదాం అన్నాడు అనుకోండి, ఏం చేయాలి? వ్యాపారం మంచిదే, కానీ ప్రభు చిత్తమా అని తెలుసుకోగలిగాను. ప్రభు చిత్తం తెలుసుకోకుండా నువ్వు వ్యాపారం ప్రారంభిస్తే ఆ వ్యాపారం ఆశీర్వాదకరంగా ఉండదు. ఆ వ్యాపారం ఆశీర్వాదకరంగా ఉండదు. అది ఏం చేయాలి? ప్రభువుని అడగాలి. ఎందుకని? ఆ వ్యాపారం విషయంలో నీకన్నా ఆయనకి ఎక్కువ తెలుసు. ఇప్పుడు ఒకరోజు చూడండి, జాగ్రత్త వినండి. శిష్యులు వలలు వేస్తున్నారు. ఏం చేయడానికి? చేపలు పట్టడానికి. పేతురు, యోహాను, యాకోబులు, ఆంధ్రేయులు ఎవరాళ్ళు? జాలర్లాళ్ళు. వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ అంటే సముద్రంలో ఎక్కడ ఏ చేప ఉంటుందో తెలుసు వాళ్ళకి. మీకు అర్థమైందా? కానీ ఒకరోజు రాత్రి అంతా వలేసారు, కానీ ఒక చేప పడలా. రాత్రి అంతా వలేసినా ఒక చేప పడలా. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నువ్వు కుడివైపోయింది. అయ్యా, రాత్రి అంతా వేసాం, ప్రయాసపడ్డాం, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు నేను చెప్తున్నానుగా, నువ్వు కుడివైపోయి. ఇప్పుడు పేతురు ఏమనాలి? పేతురు, అయ్యా నాకు తెలీదా ఏంటి? నేను పుట్టి పెరిగి సముద్రంలో పెరిగినోడు. నేను ఏ చేప ఎక్కడ ఉంటుందో తెలుసు. రాత్రి అంతా వలేసాం, చేప దొరకలా. ఇప్పుడు మళ్ళీ నువ్వు కుడివైపు వేయమంటారేంటి? అట్లా ఆయన చెప్పాడుగా, నేను వేయాలి. స్తోత్రం చెప్పండి. ఆయన చెప్పాడుగా, ఏం చేయాలి? వేయాలి, అంతే. నీ ఎక్స్పీరియన్స్ కాదు అక్కడ కావాల్సింది, ఆయన మాట కావాలి. నీ ఎక్స్పీరియన్స్ ఏం చేసుకుంటావు? దేవుడి చిత్తం కాకుండా నీ ఎక్స్పీరియన్స్ పనిచేయదు. నీకు మంచి తెలివితేటలు ఉన్నాయి, బాగా చదువుకున్నావు, అయితే నీ చదువుని బట్టి నీకు ఒక ఉద్యోగం వస్తుంది అనుకోండి, కానీ అది దేవుని చిత్తం కాకపోతే నువ్వు అప్లై చేసినా కూడా రాదు అది. కానీ దేవుని చిత్తం తెలుసుకున్నావు అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పమంటారా? ఆయన చిత్తంలో ఉంటే నువ్వు తక్కువ క్వాలిఫికేషన్ అయినా సరే దేవుడు ఉన్నతమైన స్థితి ఇస్తాడు. హల్లెలూయా. కానీ దేవుని చిత్తం చాలా అవసరం. దేవుని చిత్తం చాలా అవసరం. చూడండి, అక్కడ ఏం చేశాడు పేతురు? దేవుడు ఎప్పుడైతే వల మాత్రం కుడివైపేయమన్నాడో జరిగిన విషయం చెప్పమంటారా? ఆశ్చర్యంగా వాళ్ళంతా వల లేకలేకపోతున్నారంట. విస్తారమైన చేపలు పడ్డాయి. ఏం చేయండి? విస్తారమైన చేపలు అంటే అర్థం ఏంటి అసలు? వలంతా పిగిలిపోతుందంట, లేపలేకపోతున్నారు అని ఒక్క మాట చెప్పాడు ఆయన. ఆ మాటకే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? లోబడిపోయారు. అందుకనే సమృద్ధి కలిగిన ఆహారాన్ని పొందుకున్నారు వాళ్ళు. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. నువ్వు దేవుని మాట ప్రకారంగా చేయాలంతే. నీ సొంత ప్రయత్నం చేసావా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావా, నష్టపోతాం. జాగ్రత్త. అందుకనే ఇక్కడ అంటున్నాడు, సామెతల గ్రంథం 3:6 మరొకసారి చదువుదాం. ఏమని రాయబడింది అక్కడ? సామెతల గ్రంథం 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఏం చేయాలంట? ఆయన అధికారమునకు ఒప్పుకొనము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. స్తోత్రం చెప్పండి. ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడంట? సరళం, మార్గాలన్నీ తెరవబడతాయి అంతే. ఎలాగైతే ఇస్సాకు విషయంలో దేవుడు ఎండిన భూముల్ని మొలిపించాడో, ఎలాగైతే దేవుడు ఇది పనికిరాదు అనుకున్న దాన్ని ఫలింప చేశాడో, నీ జీవితంలోకి అంతే. నువ్వు ఒకవేళ నలుగురు నిన్ను హేళనగా చూడొచ్చు, నలుగురు నిన్ను అవమానపరచొచ్చు. వీడు పనికిరాడురా, ఏం జీవితం అంతే, ఎండిపోయింది ఏం జీవితం అని ఒకవేళ హేళన చేయొచ్చు. నిన్ను నష్టంగా మాట్లాడొచ్చు, కష్టంగా మాట్లాడొచ్చు. కానీ నువ్వు మాత్రం దేవుని చిత్త ప్రకారంగా నడువు. దేవుని సందులో ప్రార్థన చేసుకొని దేవుడిని అడిగి ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకుని వెళ్ళు. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ కుటుంబంలో ఎండిన భూములను ఫలింప చేస్తాడు ఆయన. ఒకవేళ నీ పిల్లలకి సరైన ఉద్యోగం లేదా, ఏం పర్లా, ప్రార్థన చేయి. దేవుడు దాన్ని ఫలింప చేస్తాడు ఆయన చిత్త ప్రకారంగా నువ్వు వెళ్తే. నీ పిల్లల విషయంలో వివాహం లేదా,
ప్రార్థన చేయడమే, ప్రభా నీ చిత్త ప్రకారం నాకు తెలియచేయండి, నీ చిత్తానుసార వ్యక్తి కావాలయ్యా. ఆలోచించండి. దేవుడు తప్పకుండా ఆయన చిత్తంలో ఉన్న వాళ్ళని తీసుకొని వస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఆశీర్దిస్తాడు. అలాగే నువ్వేం చేయాలనుకుంటున్నావో ప్రభువుని అడగాలి. అందుకే అన్నాడు, నన్ను అడుగుము నీకేం చేస్తా, భూదిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానన్నాడు ఆయన. ఆలోచించేద్దాం. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం తెలుసా, గమనించాలి. నీ పూర్ణ హృదయంతో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, పూర్ణ హృదయం దాని మీద నమ్మకం ఉంచాలి. అలాగే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా, నీ ప్రవర్తన మీద కూడా ఆయనకి అధికారం ఉండాలి. నీ ప్రవర్తన మీద ఎవరికి అధికారం ఉండాలి? అధికారం ఆయనకు ఉండాలి. ఒకవేళ నీ సొంత చిత్తం చేస్తే ఉంటే ఆయనకి అధికారం లేదు నీ మీద. ఎందుకంటే నువ్వు ఆయన మాట వినట్లేదు, నీ సొంత ప్రకారంగా నువ్వు వెళ్తున్నావు, అందువలన నీ జీవితంలో నష్టం. అలా కాకుండా ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే చేస్తా ఉంటావో దేవుడు ఎండిన భూములు కూడా ఫలింప చేస్తాడు. ఆయన దేవుడు పనికిరాని పరిస్థితుల్ని పనికొచ్చేటట్లు చేస్తాడు. దేవుడు లేని దాన్ని కూడా ఉన్నట్టుగా చేయగలుగుతాడు ఆయన. మీరు ఆలోచించండి. ఇస్సాకుని ఎండిపోయిన భూముల విత్తనం ఏమంటే ఎత్తున వేశాడు, అంతే అంతే. ఎదురు ప్రశ్నలు వేళ అదేంటి ప్రభా, ఆ దేశంకి వెళ్తే మాకు కరువు వస్తుంది కదా, ఆ దేశంకి వెళ్తే ఎలా కుదురుద్ది, పంటల పండుగ ఏం చెప్పలా, నథింగ్. ఆయన చెప్పాడు అంతే, వెళ్ళిపోయాడు ఆ దేశానికి. ఆ దేశంలోనే ఉన్నాడు, ఆ దేశంలోనే విత్తనం వేశాడు, ఆ దేశంలోనే గొప్పవాడాడు. స్తోత్రం చెప్పండి. ఆయన చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను ఫలింప చేస్తాడు. నీ సొంత ఆలోచన ప్రకారం ఎలాగా నష్టంకి వెళ్తాం మనం. అందుకని అంటున్నాడు, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, పూర్ణ హృదయంతో ఆయన మీద నమ్మకం ఉంచు అన్నాడు. ఆ తర్వాత 6వ వచనంలో కూడా నీ ప్రవర్తన మీద అధికారం ఆయనకు ఉండాలి. నీ ప్రవర్తన మీద ఎవరికి అధికారం ఉండాలంట? దేవునికి అధికారం ఉండాలి. అంటే నీ అధికారం ఎప్పుడు పనిచేయకూడదు. అధికారం అంతా ఎవరికి ఇచ్చావు నువ్వు? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వడం అంటే అర్థమైంది, ప్రతిదీ కూడా దేవుని చిత్తం తెలుసుకొని నువ్వు చేస్తేనే నువ్వు ఆయనకి అధికారం ఇచ్చినట్లు. అలా కాకుండా దేవుని చిత్తం తెలియకుండా ప్రార్థన చేస్తారు. పెళ్ళన్నప్పుడు ప్రార్థన చేయకుండా ఉంటారా? బిలాం ప్రార్థన చేయలేదా? చేశాడు. చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన చిత్తాన్ని తెలియజేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు ఏదో రూపంలో. కానీ నీకు అది నచ్చదు. ఎందుకని? దేవుని చిత్తం ఎలా ఉంటుందంటే నీకు కష్టంగా ఉంటుంది. బిలాముకి దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళు బహుమానాలు అవన్నీ ఇస్తానంటే దేవుడు ముందే తెలుసు, అందుకే వద్దన్నాడు. కానీ బిలాం ఏం చేశాడు? మళ్ళీ 2వ సారి ప్రార్థన చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే 2వ సారి ఎందుకు చేశాడు ప్రార్థన? బిలాముకి దేని మీద ఆశ ఉంది? అదిగో ఆ యొక్క రాజుగారు ఇచ్చే బంగారం, రాజుగారు ఇచ్చే వెండి, ఆ గౌరవాలు, అధికారాల కోసం ప్రార్థన చేస్తాడు. అంటే దేవుని అధికారం పక్కన పెట్టేస్తాడు, తన సొంత చిత్త మైండ్ లో ఉంది, దాని ప్రకారంగా చేశాడు. దాని వలన చాలా నష్టం వచ్చింది. ఆలోచించండి. కానీ ఇస్సాకు మాత్రం ఏం చేస్తాడో తెలుసా? దేవుని చిత్త ప్రకారంగా విత్తనం వేస్తాడు, అందుకని 100 పంట కురుస్తాడు. పేతురు కూడా అంతే, దేవుడి చిత్త ప్రకారంగా వలవేశాడు, అందుకనే లెక్కలేని విస్తారమైన చేపలు పడ్డాయి. ఈరోజు నువ్వు కూడా దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా అవసరం. దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి దేవుని చిత్తం? నీ జీవితంలో ప్రతిదీ కూడా ప్రార్థనే. ప్రార్థనలోనే దేవుని చిత్తం తెలుస్తుంది, ఇది మర్చిపోవద్దు. ప్రతిదీ కూడా దేవుని చిత్తం ప్రార్థనలోనే ఉంటది. నీకు ఒక విషయం చెప్తాను. ఒక ఆమెకి చాలా పేదామె అయితే ప్రభు ఎలా బ్రతకాలి, నేను ఒంటరావు, నేను భర్త లేడు, పిల్లలు ఎవరు నన్ను చూడట్లేదు, ఒక్కదాన్నే ఉన్నానయ్యా అంటే దేవుడు ఒక గేదె కొనుక్కున్నాడు. ఏం కొనుక్కోవాలంట? గేదె కొనుక్కోండి. సరే, ఏదో రకంగా దాచుకున్న డబ్బులతో మరి ఏదో వ్యాపారం చేయాలి, బతకాలి కదా అండి. ఒక గేదె కొనుక్కోమన్నాడు దేవుడు. సరే, గేదె కొనుక్కుంది, పాలు వస్తున్నాయి, చక్కగా అమ్ముతుంది, బానే ఉంది. మరి ఎవరొకళ్ళు సలహా ఇస్తారుగా. ఏం సలహా? ఏంటి నువ్వు ఆ చక్కటి పాలు అమ్మేస్తున్నావు, అక్కడ తీసినట్టుగా అమ్ముతున్నావు, దాని అలా అయితే నువ్వు ఎలాగ లాభం వస్తుంది నీకు? అందరేమో లీటర్ పాలకి ఇంకో లీటర్ నీళ్ళు కలుపుతుంటే నువ్వు కలపకుండా ఉంటావేంటి? వాళ్ళకి తెలుస్తుందా ఏంటిలే, పర్లేదు కలుపు అంటే. నిజమే, సలహా ఎలా ఉంది? బాగుంది కదా. ఇప్పుడు లీటర్ అమ్మితే 50 రూపాయలు వస్తాయి, అదే లీటర్ పాలు 2 లీటర్లు చేస్తే 100 రూపాయలు లాభమేగా.
లాభమే కదండి. ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళ మాట విని దేవుని చిత్తం పక్కన పెట్టేసింది అంతే. నీళ్లు పోయడం ప్రారంభించింది. ఇప్పుడు చూడండి, కొంతకాలం బాగానే సాగింది, తర్వాత నిదానంగా ఖాతాలన్నీ తగ్గిపోయినాయి. ఎవరు కొంటా పాలు? మళ్ళీ ఎడుతుంది, ప్రభా పాలు కొంటలేదయ్యా అంటుంది. గేదె నువ్వే కొనమన్నావుగా. మళ్ళీ చూడండి, గేదె నువ్వే కొనమన్నావుగా, ఇప్పుడు నా వ్యాపారం లేదు, చెప్పింది నువ్వేగా. అప్పుడు దేవుడు అన్నాడంట, గేదె కొనమన్నానుగా, నీళ్లు కలపమన్నానా అన్నాడు. గేదెని కొనమన్నాను గాని ఏం కలపమన్నానా? నీళ్ళని కలపమన్నానా? నువ్వు బుద్ధిగా నేను చెప్పినట్లుగా నువ్వు చేయి. నీళ్లు కలపకుండా నువ్వు గేదెని నువ్వు పాలు అమ్ము, తప్పకుండా నేను ఆస్వాదిస్తానన్నాడు. ఆ సమయంలో బుద్ధి వచ్చిన ఆమెకి మళ్ళీ నీళ్లు కలపకుండా ఆ పాలను అమ్ముతాం ప్రారంభిస్తే గేదె అంతకుముందు కన్నా ఎక్కువ లీటర్లు ఇస్తాం ప్రారంభించింది. హల్లెలూయా. ఏమండి, దేవుడికి అసాధ్యమైనది ఏదో ఉందండి. 4 లీటర్లు పాలు ఇచ్చేది 6 లీటర్లు ఇస్తుంది. అర్థం చేసుకోండి. ఎందుకని? మాట ప్రకారంగా పాలల్లో నీళ్లు కలపట్ల మనుషులు, అంతకుముందు మనుషుల మాట విని నీళ్లు కలిపింది కాబట్టి నష్టాన్ని చూస్తుంది. ఇప్పుడు దేవుని మాటతో నీళ్లు కలపకుండా పాలు అమ్ముతుంటే దేవుడు 4 లీటర్ల బదులు ఏం చేస్తాడంట? 6 లీటర్లు ఇచ్చాడు. ఇప్పుడు లాభం కాదా? ఇప్పుడేమో ఖాతాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, నిదానంగా ఆ గేదెతో పాటు ఇంకో గేదె కొనుక్కుంది. ఇప్పుడు ఏమవుతుందా? ఆ ఒక ఏమైందో పాలే ఆ యొక్క గేదెల యొక్క దాన్ని ఏమంటారు, గేదెల ఫారమే పెట్టేసుకుంది. స్తోత్రం చెప్పండి. దేవుడు ఆశ్రదించకుండా ఏం చేస్తాడు? దేవుడు ఆశ్రదించకుండా వదులుతాడా? నువ్వు ఆయన మాట ప్రకారం నువ్వు చెయ్యి, ఏదైనా ఆయన చిత్తం ప్రకారం నువ్వు నడువు. దేవుడు నేను దీవించకుండా ఎందుకుంటాడు? ఉండడం. అందుకంటాడు అబ్రహాంతో, అబ్రహామా నా సన్నిధిలో నువ్వు నిందారహితుడు అయి ఉండు అన్నాడు. అంతే. నువ్వు ప్రభు సన్నిధిలో నింద లేకుండా జీవించాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం. ఒకేసారి మనం గొప్పవాళ్ళం అవ్వండి. జాగ్రత్త వినాలి. మన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒకేసారి కుమ్మరించబడాలి. ఏంటంట? ఒకేసారి అర్థం చేసుకోవాలి. ఆయన ఒకేసారి దిమ్మరించుడు, ఒకేసారి కోమరించుడు. ఆయన ఏం చేస్తాడంట? ఇస్సాకుని ఎలాగ ఆశీర్వదించాడు? క్రమక్రమముగా. ఇప్పుడు చిన్న ఉదాహరణ, మనం ఇల్లు కట్టుకుంటాం కదా. ఇల్లు కట్టుకున్నప్పుడు పునాది ఎప్పుడైనా సరే బలంగా ఉండాలంటే నిదానంగానే కడితేనే అది బలంగా ఉంటుంది. మీరు చూడండి, ఈ మన పక్కన గోడ ఉంది సరే, బీట్ ఇచ్చింది. నేను ఆ మేస్త్రి గారిని అప్పుడే ఏంటండి ఇదంటే, ఏమంటే కూడాగా చేసాం కదా. అంటే ఏంటి? స్పీడ్ గా చేసాం కదా. అంటే సరిగ్గా తడపకుండా, సరిగ్గా టైం ఇవ్వకుండా కట్టడం వల్ల దానికి ఏమొచ్చింది? గోడకి బీట్ ఎందుకు వచ్చింది? ఒకేసారి కట్టేయాలని. అదే నువ్వు నిదానంగా కడుతూ ఉంటే ఎంత బలంగా ఉంటుంది. అలాగే నీవు కూడా నిలబడాలి. నువ్వు కూడా గొప్ప వ్యక్తిగా మారాలండి. క్రమక్రమముగా నువ్వు అభివృద్ధి చెందితేనే ఏమవుతావు అంట? ఒకేసారి అన్ని వచ్చేయాలని కుదురుతా? ఒకేసారి ఏం చేయాలనుకుంటాం మనం? 10 చోట్ల 10 రకాల డబ్బులు వచ్చేయాలి మనకు. అవునా కదా? చివరికి ఏమవుతుంది? కొంతమంది రెస్టారెంట్లు పని చేస్తారు 24 hours. అవునా? నువ్వు ఎంత పని చేయగలుగుతావు అంతే పని చేయాలి ఉద్యోగంలో. 16 గంటలు పని చేస్తారు. నిద్ర తక్కువ ఉంటుంది, ఆకలి ఉండదు. అప్పుడు ఏమవుద్ది? ఏదో ఒక రోజు నువ్వు మూల పడతావు. ఏదో ఒక రోజు ఏమవుతావు? మూల పడతావు. మూల పడితే నువ్వు సంపాదించిన డబ్బులని దీనికి వెళ్ళిపోతావే. జాగ్రత్తగా ఉండాలి. రైట్, ఓకే, మంచిది. ఈరోజు వాక్యం వింటున్న మీరు ఆలోచించండి. ఇస్సాకు ఏ విధంగా అయితే ఇస్సాకును ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను కూడా అలాగే ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు నీ యొక్క ప్రవర్తన అంతా కూడా ఆయన అధికారాన్ని ఒప్పుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు మాటలు దీవించును గాక. ఆయన ప్రార్థన చేసుకుని తల వంచుని ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండద్దు. చిన్న ప్రార్థన. ఇస్సాకును దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు, ఇస్సాకును దేవుడు ఎలా దీవించాడో దయచేసి